జై శ్రీరామ్. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఓన్లీ నా స్టైల్లో, అందరికీ తెలిసిందే, నా స్టైల్లో చేసే బజ్జీ మీకు చూపించాలనుకుంటున్నాను. బజ్జీకి ముందు కావాల్సింది పచ్చిమిర్చి, నెక్స్ట్ వాము మెయిన్ ఇంగ్రీడియంట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఒక చిటికెడు కారం, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ పిండి ప్రిపరేషన్కి శనగపిండి ఇట్లా ఒక బౌల్లో శనగపిండి తీసుకొని, శనగపిండిలో కొంచెం ఒక 2 స్పూన్లు బియ్యపిండి, క్రిస్పీగా బజ్జీ రావటానికి ఓ 2 స్పూన్ల బియ్యపిండి వేసేసి ఇది 2 కలిపి మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాము తీసుకొని, పిండి ప్రిపరేషన్ అనమాట ఇది. వాముని ఇట్లా కొంచెం మన చేత్తోనే కొద్దిగా ఇది చేసి వేసి, వాము కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, బాగుంటుంది కమ్మగా. దీంట్లో వాటర్ పోసి మనం బజ్జీ వేసుకునే పిండి కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలిపి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం కారం అంటే మీకు ఇష్టమైతే వెయ్యండి, లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్గా మంచిగా బాగుంటుంది. కారం కోటింగ్ వస్తే మీకు కొంచెం బాగుంటుంది అనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోయినా వేసుకోక్కర్లేదు. జీలకర్ర పొడి కూడా వేయచ్చు. పచ్చిమిర్చి సెంటర్కి ఇట్లా కట్ చేసుకొని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. మీకు అందులో గింజలు ఉంటాయి, అవి కొంతమంది తీసేస్తుంటారు, కానీ తీయని అవసరం లేదు. ఈ పెద్ద పచ్చిమిర్చిలో పెద్ద కారం ఉండదు కదా, మేమైతే ఉంచేస్తాము. ఇట్లా కట్ చేసిన ఈ మిర్చిలో దీనిలో ఈ స్టఫింగ్ కోసం నేను కలిపాను కదండి, ఈ ఈ పిండిని ఈ విధంగా ఫిల్ చేస్తాను మధ్యలో. దీంట్లో ఇంకా రకరకాల ఫిల్లింగ్స్ ఈ మధ్య కొత్తగా చేస్తున్నారు కదా, కొంచెం కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు. పొటాటో కర్రీలా చేసి, క్యారెట్ చేసి, అట్లా కూడా అదొక మోడల్, అదో టైపు. ఇది న్యాచురల్గా మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే మెథడ్ ఇది. కొంతమంది దీంట్లోనే చింతపండు కూడా మిక్స్ చేసుకుంటారు, కాకపోతే మనం తర్వాత కట్ చేసి ఉల్లిపాయ, నిమ్మకాయ అది కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోనే వాము, శనగపిండి ఇవి కలవటం వల్ల, వీటి వల్ల లైట్గా కొంచెం పులుపు టేస్ట్ కూడా వస్తుంది, బాగుంటుంది. ఇది రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను, ఇట్లా చాలా బాగుంటుంది. మరిగిందండి, దానికి ఇదిగో ఇట్లా వేసి చూస్తాం కదా, ఆయిల్ మరిగింది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఈ పిండిలో ఇట్లా 4-5 బజ్జీలు మిరపకాయలు ఇట్లా ముంచేసాను. దాంతో ఇట్లా దీన్ని ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం మొత్తం అంతా పట్టేటట్టు చూసుకొని, ఒకవైపు ఇట్లా అంటే గనక మిర్చి కొంచెం గ్యాప్ వచ్చి ఆ బండి మీద వడేస్తాడు కదా, అట్లాగే మనకు కూడా వస్తుంది సేమ్. అంతే అండి, ఏమీ లేదు, సింపుల్, అందరూ చేయగలిగే పచ్చిమిరపకాయ. ఫైనల్గా ఇదిగోండి వేగిపోయాయి పచ్చిమిరపకాయ బజ్జీలు, తీసేసాను. వీటిని ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. నా బజ్జీ తయారైపోయిందండి. చాలా ఎమ్మీగా ఉండే పచ్చిమిరపకాయ బజ్జీ తయారైపోయింది. ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో చాలా టేస్ట్ఫుల్గా చాలా బాగుంటాయి మిర్చి బజ్జీ. ఎప్పుడు బయట తీసుకోము, మేము కూడా ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. ఓకే.
నా నేను చేసే ఈ వంటలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.